ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. యూత్ నాకు ఇంట్లో ఉండకూడదురా, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. అయితే నీ కార్డు కారివు డాడీ, అలా సరదాగా షాపింగ్కి వెళ్తా. వద్దులేరా. బా ఏంటమ్మా ప్రతిసారి నీ గోలా? ఏంటి నాది గోలా? ఎప్పుడు ఆ దిక్కుమాల ఫోన్ ముందేసుకొని నొక్కుతా ఉంటావు. అప్పటికి చెప్పాను ఆడపిల్లలకి ఫోన్ ఎందుకు అని. ఆయన వింటే కదా నా మాట. గొడవ వచ్చిన ప్రతిసారి ఫోన్ తో కనెక్ట్ చేస్తావు. నా మనసేం బాలేదు, కొంచెం ఓదార్చండి. ఆఫీస్ లో చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నారా, వెళ్ళాలి నేను. నాన్న తొక్కల ఆఫీస్, ఒక గంట లేట్ గెలితే ఏం కాదు. అయినా మీరు వెళ్ళకపోతే అక్కడ వర్క్స్ ఫాస్ట్ గా అవుతాయి. నీకు తెలిసిపోయిందా? హాయ్ అక్క. హాయ్ రా, ఏట్రా సంగతులు? ఏం లేవక్క, నువ్వేమైనా చెప్తావేమో నీ దగ్గరికి వచ్చా. నా కార్డ్ ఏముంటాయిరా, బోర్ కొడుతుంది. ఏంట్రా అలా డల్ గా ఉన్నావు? ఏం లేదు డాడీ, బోర్ కొడుతుంది. అవునా, సరదా బయటికి వెళ్ళిపోయావా? యూత్ నాకు ఇంట్లో ఉండకూడదురా, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. అయితే నీ కార్డు కారివు డాడీ, అలా సరదాగా షాపింగ్కి వెళ్తా. వద్దులేరా, యూత్ అన్నాక అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండాలి. పైగా బయట రోజులు కూడా బాగాలేవురా. అనవసరం అడ్వైజ్ ఇచ్చా, అవసరమా? సరే అక్క, నేను ఇన్స్టాలో ఒక రీల్ చూసా, చాలా ఫన్నీగా ఉంది, చూడక్క. అవునా, చూస్తా. వీడేంట్రా ఇలా ఉన్నాడు? ప్రియా, ఏమే ఇలా ఖాళీ కూర్చున్న బదులు చదువుకోవచ్చు కదే, ఎగ్జామ్స్ వస్తున్నాయి. బా చదువుకోవచ్చులే అమ్మా. ఇలా నెగ్లెక్ట్ చేసే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు నువ్వు. ఈసారి పాస్ అవుతాలే అమ్మా. ఈ ముక్క ఇప్పటికి 4 సార్లు చెప్పావు, కానీ పాస్ మాత్రం అవ్వట్లే. నీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ పాస్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. బా అవేం పెద్ద జాబ్స్ కాదులే అమ్మా. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళందరూ కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నారు. సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళేమో వాలంటీర్స్ గా వర్క్ చేస్తున్నారు. అక్కడేమో సాలరీ ఎక్కువ, శాలరీ తక్కువ. వాళ్ళు చేసే పని తక్కువ అంటావు, కానీ నువ్వు మాత్రం చదివి పాస్ మాత్రం కాకు. బా ఏంటమ్మా ప్రతిసారి నీ గోలా? ఏంటి నాది గోలా? ఎప్పుడు ఆ దిక్కుమాల ఫోన్ ముందేసుకొని నొక్కుతా ఉంటావు. అప్పటికి చెప్పాను ఆడపిల్లలకి ఫోన్ ఎందుకు అని. ఆయన వింటే కదా నా మాట. గొడవ వచ్చిన ప్రతిసారి ఫోన్ తో కనెక్ట్ చేస్తావు. నాకేం అవసరం లేదు మీరు కొనిచ్చిన ఫోను. ఏంటే నోరు లెగుస్తుంది? అంతేలే, టైంకి తిండి పెట్టి పోషిస్తున్నాం కదా, నోరు అంతే లెగుస్తుంది. అంటే ఏంటమ్మా, ఇప్పుడు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? నాకు చదువు అంటే ఇష్టం లేక కాదమ్మా, ఇంట్రెస్ట్ లేక చదవడం లేదు. తల్లి కూతురు ఇద్దరింటి పొద్దు పొద్దున 2020 మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు షర్ట్ ఎలా వేసుకోవాలి? నా భార్యను చూస్తే ఆవేశంగా ఉంది, కూతురేమో కోపంగా ఉంది. వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే అమ్మ బాబాయ్ బలిచ్చేస్తే పరిస్థితి ఏంటి? ఎందుకు వచ్చింది రిస్క్లే, ఎలాగో లేట్ అయిందిగా, మెల్లిగా ఎస్కేప్ అవుదాం. డిగ్రీ పాస్ కాని కూతురు ఇంట్లో ఉంటే నీకు పరువు తక్కువగా ఉందా? నేను చెప్పేది నీ మంచి కోసమేనే. ఏంటమ్మా నా మంచి? నాకు చదవడం ఇంట్రెస్ట్ లేక కాదమ్మా, ఇష్టం లేక చదవడం లేదు. నాకు చదువు రాకపోతే నేనేం చేయాలమ్మా? పుట్టిన ప్రతియోడు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ అవ్వాలనుకుంటే ఎలా అమ్మా? ఈ దేశంలో చాలా మంది చదువు రానోళ్ళు, చదువుకోనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో పని చేసుకుంటూ హ్యాపీగానే ఉన్నారు కదా. అయ్యో నాకు డిగ్రీ లేదు అని ఫీల్ అయితే కూర్చోలేదుగా. ఆడపిల్లలకి స్కూల్స్ లో, కాలేజెస్ లో, బస్ స్టాప్స్ లోనే ఫ్రీడమ్ లేదనుకుంటే ఇంట్లో కూడా లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఛా, త్వరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నాకు ఈ టార్చర్ తప్పుద్ది. చూసావమ్మా, ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా నా ప్రాబ్లమ్స్ విని వాడు ఎలా ఏడుస్తున్నాడో. వాడు ఏడుస్తుంది దానికి కాదే, ఇందాక ఆవేశంలో నీ ఫోన్ అనుకొని వాడి ఫోన్ పగలగొట్టావు, అందుకే ఏడుస్తున్నాడు. అమ్మో, ఇది ఇక్కడే ఉంది, మెల్లగా తప్పించుకోవాలి. నాన్నా చూసేసింది. ఏంట్రా? ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్ రా. నా మనసేం బాలేదు, కొంచెం ఓదార్చండి. ఆఫీస్ లో చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నారా, వెళ్ళాలి నేను. నాన్న తొక్కల ఆఫీస్, ఒక గంట లేట్ గెలితే ఏం కాదు. అయినా మీరు వెళ్ళకపోతే అక్కడ వర్క్స్ ఫాస్ట్ గా అవుతాయి. నీకు తెలిసిపోయిందా? వస్తున్నా, చెప్పురా.
చూసావా నాన్న అమ్మ నన్ను ఎన్ని మాట్లాడుతుందో. అమ్మ గురించి తెలిసిందే గారా. అసలు ఇదంతా నీ వల్లే. నా వల్ల నేనేం చేశాను? లాస్ట్ టైం సప్లీకి క్వాంటమ్ థియరీ స్లిప్ రాయమంటే బిగ్ బ్యాంగ్ థియరీ స్లిప్ రాసావు. అది రాలేదు, నేను ఫెయిల్ అయ్యాను. అంటే అది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ ఇచ్చాడు కదా, ఈ ఇయర్ ఇయ్యడేమో అనుకున్నాను. నాకేం తెలుసు ఈ ఇయర్ ఇస్తాడని. చూడు, నువ్వు చేసిన తప్పుకి అమ్మ నన్నంటుంది. ఈసారి అన్ని క్వశ్చన్స్ స్లిప్లో రాసిస్తాను, పక్కా పాస్ అయిపోతాం. ఇంకొక్కసారి అమ్మ నన్ను తిట్టిందో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. వద్దురా, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పు. సర్లే గాని ఈ గొడవ వల్ల నా మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ గా ఉంది. కార్డ్ ఇస్తే అలా షాపింగ్కి వెళ్తా. మళ్ళీ షాపింగా? అంటే లాస్ట్ ఇయర్ చేసిన షాపింగే ఇంకా ఓపెన్ చేయలేదు కదా, షాపింగ్ ఎందుకా అని. ఆహా. ఆ, అర్థమైంది. కార్డేగా. థ్యాంక్స్ నాన్న, వెళ్ళొస్తా. అమ్మా, అమ్మో హాఫ్ డే అయిపోయింది, అర్జెంట్కి వెళ్ళాలి. హాఫ్ డే మొత్తం నా కూతురు బుర్ర తినేసింది. ఆఫీస్లో పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి, ఎలానో ఏంటో. ఏమండి నువ్వు కూడానా? ఏంటే చెప్పు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ ఒక్కరోజు వెళ్ళపోతే ఏం కాదులేండి, నా మనసేం బాగాలేదు, కొంచెం కంపెనీ ఇవ్వచ్చు కదా. హే, ఇక్కడ నీ కంపెనీ ఇస్తే అక్కడ నా కంపెనీ పరిస్థితి ఏం కావాలి? పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి, వెళ్ళాలి నేను. తొక్కలో కంపెనీ మీకు, నాకన్నా ఆ కంపెనీ ఎక్కువ. మీరు వెళ్ళకపోతేనే అక్కడ పనులు త్వరగా అయితే రండి. సేమ్ డైలాగ్. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అబ్బా ఏంటే చెప్పు. చూడండి, అది అమ్మా అని లేకుండా ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందో. అది చిన్న పిల్లే, దాని మాటలు పట్టించుకుంటావా? వదిలే. అసలు ఇదంతా మీ వల్లేనండి. ఏంటి ఇక్కడ కూడా నావాలేనా? మీరు చేసిన గారాబం వల్లే కదండి అది అట్లా తయారవుతుంది. ఓ, ఇది మరీ బాగుంది. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడీని చంపేసినట్టు మీరు కొట్టుకుని మధ్యలో నన్నంటారే. నేను చెప్పేది కూడా తన ఫ్యూచర్ గురించే కదండి. అది అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది. అలా అంటుంది కానీ వెళ్ళిపోదు కదే. అది మీకెలా తెలుసు? ఎందుకంటే దాని దచ్చు వాళ్ళ అమ్మ పోలిక. అంటుంది కానీ ఏ ఒక్క పని చేయదు. అంటే నేను అంటాను కానీ ఏ పని చేయనా? చెప్పు, ఏం పని చేసావు? నేనే పని చేయలేదో చెప్పండి. నీకు గుర్తుందే మన పెళ్ళైన కొత్తలో సరే చాలే గాని ఆఫీస్కి బయలుదేరండి. టైం చూసావా? 5 అవుతుంది, ఇంకెక్కడ ఆఫీసు? అయిపోయిందిలే గాని వేడివేడి పక్కోటి చెయ్యి, మాట్లాడుకుంటూ తిందాం. ఏంటి? అంటే నేను వేడివేడిగా పక్కోటి చేస్తాను, తింటూ మాట్లాడుకుందాం. ఏం అవసరం లేదు కానీ వెళ్ళి కూర్చోండి, నేను చేసి తీసుకొస్తాను. ఓయ్ మ్మ్. థ్యాంక్ యూ. చాలండి, వెళ్ళండి.